హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య ఇన్ఫో తెలుగు. ఇప్పుడు క్లియర్‌గా టాపిక్‌లోకి వెళ్తే మదనపల్లి ఇన్సిడెంట్ 7 ఇయర్స్ పాప అసలు ఏం జరిగింది? ఒక 7 ఇయర్స్ పాపని రేప్ చేసి ఒక వాటర్ డ్రమ్‌లో పెట్టాడు ఒక సైకో. మదనపల్లిలో ఏం జరిగిందో మీ అందరికీ తెలిసే ఉంటది. అసలు ఏమైందంటే మదనపల్లికి చెందిన ఒక ఫ్యామిలీ పాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్‌లో మదనపల్లిలో అయితే రెంట్‌కుంటున్నారు. ఆ ఫ్యామిలీలో టోటల్‌గా 6 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. హస్బెండ్, వైఫ్, పేరెంట్స్ అలాగే ఇంకా ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉంటారు. అందులో 7 ఏళ్ల పాప సెకండ్ క్లాస్ చదువుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అయితే డైలీ వర్క్ చేసుకోవడానికి అయితే బయటికి వెళ్ళిపోయారు. ఫిబ్రవరి 16 సోమవారం. ఆ చిన్నపిల్ల సరస్వతి అయితే స్కూల్‌కి హాలిడే ఇవ్వడంతో తను అయితే ఇంటి దగ్గరే ఉంది. వాళ్ళ అమ్మ స్వర్ణలత అయితే పనికైతే వెళ్ళింది. ఆ చిన్నారి ఆడుకోవడానికి అయితే ఇంటి నుండి అయితే బయటికెళ్ళింది. కానీ ఈవినింగ్ 4:30కి స్వర్ణలత అయితే ఇంటికి కాల్ చేసి అడగగా, ఇప్పుడు ఆ పాప ఉందా లేదా అని అడగగానే ఆ పాప అయితే లేదు బయటకి ఆడుకోవడానికి అయితే వెళ్ళిందని క్లియర్‌గా అయితే చెప్పారు. అప్పటిదాకా తన ఇంటి ముందు ఆడుకున్న పాప అయితే కనిపించడం మానేసింది. తన నానమ్మ అండ్ తాతయ్య అయితే ఆ పాపని వెతకడం అయితే స్టార్ట్ చేశారు. కానీ ఎక్కడ వెతికినా అయితే ఆ పాప కనిపించలేదు. ఇంకా వెతికి చూస్తుండగా కనిపించకపోవడంతో అయితే వాళ్ళు ఫోన్ తీసుకొని వాళ్ళ కొడుకు, కోడలికి అయితే కాల్ చేశారు. ఈ విషయం తెలియగానే పాప కనిపించట్లేదని గోపీనాథ్ అండ్ స్వర్ణలత ఇద్దరు కలిసి అయితే ఇంటికి త్వరగా అయితే బయలుదేరొచ్చారు. ఇంటికొచ్చి ఊరంతా ఎతికారు. కానీ ఎక్కడ పాప కనిపించలేదు. అప్పుడు వెంటనే 6 ఆ టైంకి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి, అక్కడ పోలీసులకైతే ఈ విషయం అంతా చెప్పారు. అప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు ఈ కేసు గురించి. అప్పుడు వెంటనే మొత్తం అందరూ కలిసి పాప కోసం సెర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఈవినింగ్ అండ్ నైట్ సెర్చ్ చేసినా సరే పాప గురించి అయితే ఏం విషయం అయితే తెలియలేదు. అరౌండ్ 1:30 ఆ టైంకి అక్కడ లోకల్‌గా ఉండే ఒక కలవర్ధన్ అనే పర్సన్ మీద అయితే ఈ లోకల్స్ అందరికీ అయితే అనుమానం వచ్చింది. అసలెందుకు డౌట్ వచ్చిందంటే మనకిక్కడ 2 రీజన్స్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ పాప వాళ్ళ తాతయ్య గారు ఈ కులవర్ధన్ అనే పర్సన్‌కి అయితే 30 ఇయర్స్ దాకా ఉంటే ఇక్కడే తిరుగుతూ ఉంటాడు అని చెప్పగా, ఈ కులవర్ధన్ అనే వాడికి ఇంతకు ముందు నుంచే క్రిమినల్ హిస్టరీ ఉందని, ఏంటంటే అక్కడ తిరుగుతున్న లేడీస్ అండ్ చిన్న పిల్లల మీద ఇండీసెంట్‌గా అయితే బిహేవ్ చేసేవాడని అయితే మనకి ఆ లోకల్స్ చెప్పడం అయితే జరిగింది. ఆ నేమ్ చెప్పగానే వాడి మీద అయితే ఫుల్‌గా డౌట్ వచ్చింది. సెకండ్ రీజన్ గురించి చెప్పిందయితే వాళ్ళ నాన్నమ్మ అయితే కాదు. అక్కడున్న లోకల్సే చెప్పారని మనకి క్లియర్‌గా ఇన్ఫర్మేషన్‌లో అయితే తెలుస్తుంది. అక్కడ పోలీసులు ప్రజలు కూడా వాడి ఇంటి దగ్గరికి వెళ్లి డోర్స్ అయితే చాలా గట్టిగా కొట్టారు. డోర్స్ ఎంత గట్టిగా కొట్టాయంటే డోర్స్ తీయలేదు. అప్పుడు పోలీసులు అలా చుట్టూ తిరిగి విండో దగ్గరికెళ్లి చూస్తుంటే ఆ లోపల అతను పడుకున్నట్టయితే కనిపించాడు. సో, అతను ఫుల్‌గా డ్రింక్ చేసి పడిపోయి ఉంటాడని అక్కడి నుంచి అందరూ అయితే తిరిగి వెనక్కెళ్ళిపోయారు. మార్నింగ్‌కి అంటే ఫిబ్రవరి 17 మంగళవారం ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఒక విషయం అయితే క్లియర్‌గా తెలిసింది. లోకల్‌గా ఉన్న సీసీ కెమెరాల్లో కలవర్ధన్ అనే పర్సన్ ఆ పాపనైతే ఎత్తుకెళ్ళినట్టు కెమెరాలో క్లియర్‌గా ఫుటేజ్ అయితే దొరికింది. అంటే ఈ విషయాన్ని మనం క్లియర్‌గా గమనిస్తే ఆ పోలీస్‌కి ఆ ఫుటేజ్ అయితే ఓన్లీ మార్నింగే దొరికిందని మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. వెంటనే పోలీసులందరూ కలిసి కలవర్ధన్ ఇంటికెళ్ళి ఆ డోర్స్ అయితే గట్టిగా కొట్టారు. కొట్టగానే అతను డోర్స్ అయితే ఓపెన్ చేశాడు. అక్కడ అందరిని చూడడంతో అక్కడ అందరి మీద అరవడం, అలాగే గొడవ పెట్టుకోవడం అయితే చేశాడు. అలాగే పోలీసుల మీద కూడా గొడవ పెట్టుకొని పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కూడా ట్రై చేశాడు. తర్వాత వాడిని పోలీసులైతే పట్టుకున్నారు. అండ్ పోలీసులు వాడి రూమ్‌లోకెళ్ళి చూస్తే అక్కడ ఒక 7 ఏళ్ల పాప ఒక డ్రమ్‌లో బట్టలు లేకుండా అలా ఒక శవమై పడుంది. అండ్ ఈ విషయం తెలియగానే చాలా మంది జనం అయితే అక్కడికి వచ్చారు. ఆ కన్న కూతుర్ని ఆ పరిస్థితుల్లో చూసిన వాళ్ళ పేరెంట్స్ సరస్వతి, గోపీనాథ్ గుండె ముక్కలైపోయింది. అక్కడికి వచ్చిన జనం అంటే చుట్టుపక్కల నుంచి వచ్చిన జనాన్నందరిని ఈ విషయం తెలిసాక కంట్రోల్ చేయడం అయితే చాలా కఠినంగా అయితే అనిపించింది. ఆ కులవర్ధన్ గారిని మాకు అప్పగించండి అని చాలా మంది అరవడంతో పాప అమ్మగారు కూడా అక్కడ ఉన్న కొంతమంది జనాన్ని తీసుకెళ్ళి హైవే మీద కూర్చోబెట్టారు. 17 ఫిబ్రవరి అంటే ఆ రోజు మంగళవారం. ఇది ఈవినింగ్ 5 వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. ఒక చిన్న పాపకి ఇలా జరిగిందని తెలిసి చుట్టుపక్కల ఉన్న జనాలంతా వందల్లో అయితే అక్కడికి వచ్చారు. ఆ వందల్లో వచ్చి ధర్నాలు చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకో సైడ్ ఆ పాపని పోస్ట్‌మార్టం చేయడానికైతే తీసుకెళ్తున్నారు. అలాగే ఈ ప్రాసెస్‌లో డిస్ట్రిక్ట్ ఎస్పీ అండ్ మదనపల్లి సబ్ కలెక్టర్ అయితే వచ్చారు. అలాగే హోమ్ మినిస్టర్ అయిన వలగపూడి అనిత గారు ఇక్కడికొచ్చి పేరెంట్స్‌కి సర్ది చెప్పడానికైతే చూసారు. అలాగే ఏపీ సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తన ఫోన్ కాల్‌లో మాట్లాడి దీనికి కంపల్సరీగా జస్టిస్ జరిగిద్దని అయితే క్లియర్‌గా ఫోన్ కాల్‌లో అయితే వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పాడు. ఇది వాళ్ళ పాప ఫాదరే మనకి క్లియర్‌గా చెప్పినట్టు అయితే తెలుస్తుంది. ఫైనల్లీ పోస్ట్‌మార్టం తర్వాత పాప బాడీనైతే పోలీసులు వాళ్ళ పేరెంట్స్‌కైతే అప్పజెప్పారు. అంటే ఫిబ్రవరి 17 మార్నింగ్ నుంచి కులవర్ధన్ గారిని పోలీసులు మాకు అప్పజెప్పాలి. లేక కళ్ళ ముందే ఎన్‌కౌంటర్ చేయాలని ప్రజలు వాడి ఇంటి ముందు, అలాగే ఆ పాప ఇంటి ముందు, అలాగే హైవే మీద కూడా ధర్నా చేయడం అయితే క్లియర్‌గా స్టార్ట్ చేశారు. ఈవినింగ్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చాక డిక్, ప్రవీణ్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టారు. ఈ రిపోర్ట్‌లో ఏముందనంటే ఆ పాపని సెక్షువల్‌గా హారాస్మెంట్ చేసి చంపేశారని, ఆ తర్వాత ఆ పాపని వాటర్ డ్రమ్‌లో ఏసి చంపాడంట. ఇలాగే మనకి క్లియర్‌గా రిపోర్ట్‌లో అయితే తెలుస్తుంది. అండ్ అలానే ఆ పాప చనిపోవడానికి మెయిన్ రీజన్ కూడా ఆ పాప వాటర్‌లో మునిగి చనిపోవడమే మెయిన్ రీజన్. అండ్ ఆ పాపని టార్చర్ చేసి ఇబ్బంది పెట్టినా సరే, ఆ పాప ఇంకా బ్రతికే ఉన్నా కానీ, ఆ పాపనైతే వాటర్ డ్రమ్‌లో ఏసి చంపేశాడు ఆ రాక్షసుడు. ఈవినింగ్ 8కి అయితే ఆ పాపని పోస్ట్‌మార్టం తీసుకెళ్ళి, అలాగే 8:40కి ఆ పాపని వాళ్ళ పేరెంట్స్‌కైతే అప్పజెప్పేశారు. ఈ విషయాలన్నీ మనకి ప్రెస్ మీట్‌లో అయితే క్లియర్‌గా చెప్పాడు. ఆ తర్వాత కులవర్ధన్ పరారీలో ఉన్నట్టు, అతని కోసం మేము గాలిస్తున్నట్టయితే పోలీసులైతే క్లియర్‌గా ప్రెస్ మీట్‌లో చెప్పారు.
పోలీసులు పట్టుకున్నాక కూడా వాడు ఎలా పారిపోయాడన్న డౌట్ అయితే ప్రజల్లో చాలా మందికైతే డౌట్ ఉంది. కానీ పోలీసులు అయితే క్లియర్‌గా ఒక విషయం అయితే మనకి చెప్పారు. ఏం చెప్పారంటే మార్నింగ్ ఆ పాప బాడీ అండ్ ఆ కులవర్ధన్ గారిని పట్టుకునే టైంలో అక్కడికి చాలా మంది వచ్చారని, వాళ్ళందరూ కలిసి ఒక్కసారిగా వచ్చి మీద పడి అటాక్ చేశారని, వారిని వీళ్ళ నుంచి తప్పించి స్టేషన్‌కి తీసుకెళ్ళడానికి అయితే చాలా ప్రయత్నించామని క్లియర్‌గా అయితే మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. అలాగే చిన్న పాపకి ఇలా జరిగిందని, చుట్టుపక్కల ఉన్న ఊర్లలో జనమంతా ఇక్కడికి వచ్చి గుమిగూడారని, కులవర్ధన్‌ని జీప్‌లో ఎక్కిస్తున్న టైంలో లోకల్స్ అందరూ కలిసి కులవర్ధన్‌ని చంపేయడానికి అయితే ప్రయత్నించారు. అప్పుడు అక్యూజ్డ్‌ని చంపేస్తారని తెలిసి రక్షణ వాహనంలోకి అయితే ఎక్కించారు అని క్లియర్‌గా చెప్పారు. ముంబై చెన్నై హైవే మీద కూడా చాలా మంది కూర్చొని ప్రొటెస్ట్ చేయడంతో కులవర్ధన్‌ని బయటికి తీసుకెళ్లే సిట్యుయేషన్ లేదని క్లియర్‌గా అయితే చెప్పారు. ఈ ప్రాసెస్‌లోనే వెహికల్‌లో ఉన్న పోలీసులు క్రౌడ్‌ని కంట్రోల్ చేయాలని బయటకైతే దిగారు. ఆ వ్యాన్‌లో డ్రైవర్స్ మాత్రమే ఉండడంతో కులవర్ధన్ ఇదే మంచి టైం అనుకుని వెంటనే ఆ వ్యాన్ దిగి పారిపోయాడు. ఈవినింగ్ డిక్కర్ అయితే ఈ విషయం అయితే క్లియర్‌గా ప్రెస్ మీట్‌లో అయితే చెప్పారు. ఆ తర్వాత రోజు అంటే ఫిబ్రవరి 18 బుధవారం నాడు కొర్రలకోట అనే మండలం కాంచనవారిపల్లి అనే ఊర్లో ఉదయాన్నే చెరువు దగ్గర కొంతమంది వెళ్తూ ఉండగా ఒక బాడీ నీటిలో తేలుతుందని అయితే ఆ లోకల్స్ అయితే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వచ్చి ఆ బాడీని చెక్ చేసి ఈ బాడీ కులవర్ధన్‌దే అని అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. కులవర్ధన్ చెరువులో దూకి సూసైడ్ చేసుకొని ఉండొచ్చని అయితే పోలీసులు క్లియర్‌గా చెప్పారు. కులవర్ధన్ బాడీని పోస్ట్‌మార్టం చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అని క్లియర్‌గా చెప్పారు. యాక్చువల్‌గా రిపోర్ట్స్ ప్రకారం ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కులవర్ధన్ వాళ్ళ అమ్మ ఆ ఇంట్లోనే ఉందని క్లియర్‌గా మనకి న్యూస్ రిపోర్ట్‌లో అయితే తెలిసింది. ఈ విషయం అయితే మనకి క్లియర్‌గా చెప్పింది పాప ఫాదరే. మండే నైట్ 7 వరకు కులవర్ధన్ వాళ్ళ అమ్మ అంజనమ్మ ఇంట్లోనే ఉన్నట్టు మనకి పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో అయితే క్లియర్‌గా తెలుస్తుంది. బుధవారం మార్నింగే పాప నేటివ్ ప్లేస్‌లోనే తన అంత్యక్రియలు చేస్తుండగా సడెన్‌గా కులవర్ధన్ చనిపోయాడనే న్యూస్ బయటకొచ్చింది. దాన్ని చూసి వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ పాపం వాళ్ళ పేరెంట్స్ కులవర్ధన్ వాళ్ళ అమ్మని కూడా అరెస్ట్ చేయాలని, వాళ్ళ అమ్మ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యుందని క్లియర్‌గా చెప్తున్నారు. ఇక్కడే ఒక స్ట్రేంజ్ థింగ్ జరిగింది. ఏంటంటే ఆ పాప ఎలా చనిపోయిందో సేమ్ కులవర్ధన్ కూడా అలాగే చనిపోయినట్టు మనం చూసాం. అందుకే కర్మ ఎవరిని వదలదు. వాడు చనిపోయే విధానం గురించి అయితే కొన్ని డౌట్స్ అయితే రైజ్ అవునాయి. ఒకటి వాడు పోలీసుల దగ్గర ఉన్నా సరే జనాలు వాడిని కొట్టి చంపేస్తారని, అయినా సరే వాడు తప్పించుకుందామని అనుకున్నాడు. అలాగే వాడు పారిపోయాడు కూడా. అలాగే తప్పించుకున్నాడే అని అనుకుందాం. తప్పించుకున్నా సరే పారిపోయి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు. అలాగే వాడి హిస్టరీని చూస్తే ఇలాంటి కేసులేమి ఫస్ట్ టైమ్ కాదు. లేడీస్‌ని హారాస్ చేయడం, అలాగే గంజాయి అలవాటు కూడా ఉందని, అలాగే హారాస్మెంట్ కేస్ కూడా పోలీస్ స్టేషన్‌లో రన్ అవుతుందని, దాన్ని సెటిల్ చేసుకున్నాడని కూడా తెలుస్తుంది. అలాంటి వాడు నిజంగా సూసైడ్ చేసుకుంటాడా? ఏదైతే ఏముంది ఫైనల్‌గా వాడైతే సూసైడ్ చేసుకొని అయితే వాటర్‌లో పడి చనిపోయాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కులవర్ధన్ అంత్యక్రియలు కూడా ఎవరు చేయలేదు. ఇదేనేమో కుక్క చావు అంటే. ఈ ఇన్సిడెంట్‌లో ఆ కులవర్ధన్ అయితే పాప ఇంటి ముందే ఉన్నాడు. అలాగే ఆ పాప సొంత ఊర్లో, సొంత ఇంట్లోనే సేఫ్టీ లేకుండా అయితే పోయింది. కులవర్ధన్ చేసిన పనికి ఇన్‌స్టంట్ జస్టిస్ అని, అలాగే ఇన్‌స్టంట్ కర్మ అని కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇలాగే మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్‌లో రాయండి.